బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ చూడగానే ఎప్పుడు చూసేద్దాం అని చెప్పి మీరు అందరూ ఆత్రంగా ఉన్నారు కదా. సేమ్ అలాగే నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్లో బాహుబలి ఇలా ప్రమాణ స్వీకారం చేస్తూ నా ప్రాణత్యాగానికి కూడా వెనకాడను అని చెప్పిన డైలాగ్స్ దగ్గర నుంచి ఆఖరికి వచ్చేటప్పటికి బల్లాల దేవ ఏంటి ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఇప్పుడు బాహుబలి బల్లాల దేవని ఎలా ఎదుర్కొంటాడో అనేలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా అందులో. సో మీలాగానే నేను కూడా చాలా ఆసక్తిగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్క విషయం మనం ఇప్పుడు ఈ TV9 ద్వారా ముచ్చటించుకుందాం. బాహుబలి సినిమా భారతదేశంలోనూ గొప్ప సినిమా. ఒక్కో సీను ఒక్కో అద్భుతం, కళ్ళు పక్కకి తిప్పుకోలేకపోయాం. శివుడి గెటప్లో శివలింగం ఎత్తినప్పుడు ప్రభాస్ బలం చూసాం. రాణా అడవి దున్నతో ఫైటింగ్ చేసినప్పుడు అతనిలో బలాన్ని చూసాం. అసలు ప్రతి సీన్లోని ఇంత రిచ్నెస్ ఏంటి, అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నా అనే డౌట్ వస్తుంది. మీకు కూడా వచ్చే ఉంటుంది. కానీ చూస్తూ ఉన్నప్పుడే ఏదో కొత్త యాంగిల్ని కొంచెం చూపిస్తూ అలా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు రాజమౌళి గారు. బాహుబలి లాంటి భారీ ఐడియాతో సినిమా తీయాలంటే బాహుబలికి ఎంత బలం ఉంటుందో, బల్లాల దేవకి ఎంత బలం ఉంటుందో అంతకు మించిన బలం ఉండాలి రాజమౌళికి. సో బాహుబలి ద బిగినింగ్లో సినిమా చూస్తూ అలా కథలో వెళ్ళిపోతూ ఉంటే సడన్గా కట్టప్ప బాహుబలిని కసక్కని పొడిసేసాడు. వెంటనే రాజమౌళి కట్ అని చెప్పేశాడు. ఇక్కడి నుంచి ఏ ప్లేస్కి వెళ్ళినా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇదే టాపిక్. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత బాహుబలి అంటాడు, మావా నువ్వు నా పక్కన ఉండగా నన్ను ఏ మగాడు చంపలేడు అని. దాంతో నాకు ఒక ఐడియా వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ గారికి పురాణాలంటే కొట్టిన పిండి అనుకుంటండి. అందుకే ఆయన కథల్లో ఏ క్యారెక్టర్ చూసినా ఎక్కడో రామాయణంలోనో మహాభారతంలోనో ఎవరినో చూసినట్టు ఉంటాయి. కానీ ఎవరో మనం స్పష్టంగా చెప్పలేం. సినిమాలో వచ్చే ఫైటింగ్ కూడా ఒక యుద్ధానికి ఉన్నంత ప్రణాళిక, ప్లానింగు, ఈ ఊహను తలదన్నేలాగా రాజమౌళి గారు ఆయన ఇమాజినేషన్కి ఒక రూపం ఇవ్వటానికి గ్రాఫిక్స్తో చాలా అద్భుతంగా మనందరికీ ఒక మాయా ప్రపంచం కనిపించేలా చేస్తారు. ఇవన్నీ చెప్పడానికి మాటలు చాలవులేండి. రూపం సినిమా చూడాల్సిందే. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ ట్రైలర్ చూశాక ఒక్కొక్కడు ఒక కథ చెప్పేస్తున్నారు. అలాగే నా దగ్గర కూడా ఒక కొత్త కథ ఉంది. చూస్తున్నంతసేపు రమ్యకృష్ణ శివగామి చాలా సీరియస్గా ఉంది. ప్రభాస్ ఏమో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, నాజరేమో గోణ గుద్దేస్తున్నాడు, బల్లాల దేవేమో కోపంగా నడుచుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా కథ చెప్పేయాలనిపిస్తుంది. ఎవరిని అడిగినా శివగామి బల్లాల దేవ కోసం కట్టప్పతో బాహుబలిని చంపించింది అనే యాంగిల్ చెప్తారు. కానీ ఎప్పుడూ బాహుబలిని ప్రేమించే క్యారెక్టర్స్ ఆ రెండే మరి. అందుకే అది కాకపోవచ్చు. రాజనీతి రాజధర్మం తెలిసిన వారు కాబట్టి పక్కా ప్రణాళిక వేసి ఉండొచ్చని నా 6th సెన్స్ చెప్పేస్తుంది. బాహుబలి స్టార్టింగ్ సీన్ గుర్తుందా? చిన్న పిల్లోడిని కొండపైకి ఎలాగైనా చేర్చాలని శివగామి ఎంత కష్టపడుతుందో. ఆ కొండకి వీరికి అసలు ఏంటి సంబంధం అని ఆలోచించడం మొదలెట్టాను. ఏంటేంటో చాలా ఐడియాలు వచ్చేసినాయి. కొండ మీద ఉన్నవారు దేవసేనను రక్షించాలి అనే కదా పోరాటం చేస్తుంటారు. వీళ్ళకి ఎవరు సపోర్టు లేకుండా వాళ్ళు మాసిమతితో తలపడలేరు కదా. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఎవరనే యాంగిల్లో నేను ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమైందా నేనేం ఆలోచిస్తున్నాను? భారతంలో అజ్ఞాతవాసంలో విరాట పర్వంలో లాగా కట్టప్ప బాహుబలిని పూర్తిగా పొడవలేదు, జస్ట్ కత్తెలా టచ్ చేసి పక్కనడేయాడంటే అప్పుడు అమరేంద్ర బాహుబలి ఆ ట్రైబల్స్ అందరినీ వేసుకుని అక్కడ నాయకుడు అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ దేవసేనను కాపాడుకోవాలి కదా. అంటే ఇప్పుడు కొండ మీద ఉన్న తమన్నా బ్యాచ్ అందరికీ నాయకుడు అమరేంద్ర బాహుబలి అనేది నా యాంగిల్. ఇప్పుడు అర్థమైందని నేను చెప్పేది ఏంటో, ఇప్పుడు బేసిక్గా బల్లాల దేవ రాజు అయిపోయాడు, ఆయన దగ్గర కట్టప్ప పని చేస్తున్నాడు. సో బల్లాల దేవ కట్టప్పతో బాహుబలిని చంపేమని చెప్పాడు. రాజు మాట శిరసవహించాలి కాబట్టి కట్టప్ప బాహుబలిని పొడిసేసాడు. పొడిసినట్టు నటించాడు. యాక్చువల్లీ ఆ కత్తీసి పక్కనాడేశాడు. వెంటనే ఆ ట్రైబల్ బ్యాచ్కి అమరేంద్ర బాహుబలిని రాజుని చేశాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా నిజమా కాదో నాకు కూడా తెలీదు. అది కూడా నాకు ఊహ. తెలియాలంటే సినిమా చూడాలి.
సో మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దానికి ఇప్పటికే హండ్రెడ్స్ ఆఫ్ వెర్షన్స్ వచ్చేసాయి. మరి రాజమౌళి హీరోల్లో ఒకరైన నాని వెర్షన్ ఏంటో మనం తెలుసుకుందాం. హాయ్ నాని. ఫస్ట్లీ మీరు బాహుబలి 2 ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? రియాక్ట్ అయ్యే అంత ఛాన్స్ కూడా లేదు, మైండ్ బ్లాక్ అయింది బేసిక్గా. అండ్ రాజమౌళి గారు నాకు ట్విట్టర్లో ఏంటంటే ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేదు అని థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది అసలు అన్యాయం అనమాట, అది రివర్స్ యాక్చువల్లీ. ఇప్పటి నుంచి ఇంకా వెయిటింగ్ చాలా కష్టం అయిపోయింది ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి. అండ్ ఇంకో 1 month ఉందంటే సినిమా రిలీజ్కి, అంటే ట్రైలర్ రిలీజ్ చేసిన టైం నుంచి. సో అది చాలా కష్టమైన పని అయిపోయింది. అంటే ఒక ట్రైలర్ చూసి ఎప్పుడు రా రిలీజు, ఇన్ని రోజులు ఎలా రా వెయిట్ చేద్దాం అన్నంత ఫీలింగ్ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ సినిమాకి రాలేదు. ఈ ట్రైలర్లో నీకు వావ్ వా అనిపించిన ఆ క్షణం ఏంటి? నాకు ఎవ్రీథింగ్ అంటే నువ్వు పక్కన ఉన్నప్పుడు నన్ను చంపగలిగే మగవాడు ఇంకా పుట్టలేదు మా అంటేనే దట్, బికాస్ ఫస్ట్ హాఫ్లో నా హై పాయింటే అది. దాని మీద ఈ డైలాగ్ రావడం సెకండ్ పార్ట్కి లీడ్గా ట్రైలర్లో అన్నది మాస్టర్ స్ట్రోక్ అనిపించింది నాకు. అంటే ఓవరాల్ థియేటర్కల్ ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉంది, అండ్ విజువల్ గ్రాండియర్ ఇవన్నీ ఎలాగో ఉంటాయి, కానీ ఆ మాట మధ్యలో పడటం అండ్ ఆ మాట అన్న వెంటనే ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ అని కార్డ్ పడుతుంది. సో ఐ థాట్ దట్ ఈస్ ద మాస్టర్ స్ట్రోక్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. మామూలుగా హీరోయిజంని ఎలా ఎలివేట్ చేయాలన్న యాంగిల్లో హీరో అన్నది ఆలోచిస్తారు ప్రతి హీరో. సో హీరోయిజంని కొత్త డైమెన్షన్లో చూపించింది ఈ సినిమా. ఈ పర్టికులర్ డైలాగ్ ఒకసారి మీరు మీ స్టైల్లో చెప్పండి, మీకు బాగా నచ్చిందన్న డైలాగ్. అసలు రాజమౌళి గారి సినిమాల్లో డైలాగులు మనం బయట ట్రై చేయకూడదు, అవునా? ఆయన చెప్పిస్తే సెట్లో ట్రై చేయాలి అంతే. సరే, అయితే ఇప్పుడు ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు, ఆ తర్వాత ట్రైలర్ చూసాక అసలు చంపాడా ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్న షాట్ కూడా ఇప్పుడు రివీల్ చేశారు ఈ ట్రైలర్లో. సో ఇప్పుడు మీ వెర్షన్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా? అంటే కొన్ని ఉంటాయండి, ఎలా అంటే ఇప్పుడు కొంచెం మన లెవెల్లో అనిపిస్తే మనం గెస్సింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది మన లెవెల్ని మించింది, గెస్సింగ్ కాదు, చూపించండి, చూసి ఎంజాయ్ చేస్తాం. ప్రతి మనిషి దీని గురించి వాళ్ళు వెర్షన్ ఇచ్చేస్తున్నారు. ఇది జరిగింది, కట్టప్ప ఎందుకు చంపాడు లేదా చంపలేదు అని క్లియర్ గా వాళ్ళు స్టోరీ రాసేస్తున్నారు. అంత ఈజీగా వాళ్ళందరూ చెప్పేస్తే అది బాహుబలి 2 ఎందుకు ఉంది, అక్కడ రాజమౌళి గారు ఎందుకు వచ్చారు. యా, డెఫినెట్లీ, బికాస్ అంత ఈజీగా రివీల్ చేసే స్టోరీని రాజమౌళి ఎందుకు తీస్తారు ఇస్ రియల్ క్వశ్చన్. అంతవరకు యాక్సెప్టెడ్. కాకపోతే మీకంటూ అసలు ఏమై ఉంటుంది అని మీరు ఆలోచించలేదా? ఏమై ఉంటుందని ఆలోచించదలుచుకోలేదండి. ఒక చిన్న పిల్లోడ్లాగా థియేటర్కి వెళ్ళి ఆ అద్భుతాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించి ఏమై ఉంటుంది అంత లేదు. బట్ నాకు అది ఏమైనా సరే అది అద్భుతంగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బ్లో అవర్ మైండ్స్ అవే అన్నది అందులో డౌట్ లేదు, అందులో సందేహం లేదు. ఇప్పుడు బయట అందరూ ఏమనుకుంటున్నారంటే నాని రాజమౌళి హీరోనే, రేపు పొద్దున్న ఆడియో రిలీజ్కి నాని కూడా హోస్ట్ చేయబోతున్నారు, నాని ఖచ్చితంగా స్టోరీ తెలుసు అంటున్నారు. డూ యూ రియల్లీ? యాక్చువల్లీ నేను హోస్ట్ చేయట్లేదు, బట్ దే ఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ. ఆడియో ఫంక్షన్కి వెళ్తున్నాను, బట్ డెఫినెట్గా స్టోరీ అంత పకడ్బందీగా మేనేజ్ చేశారు. చెప్పండి, స్టోరీ చెప్పమని నిజంగా తెలియదు, నిజంగా తెలియదు, నిజంగా తెలియదు. మీరు అడగలేదు అసలు. అండ్ అందుకే అంత సక్సెస్, అలాంటి ఫిల్మ్ని ఈ రోజు దాకా అంత పెద్ద క్వశ్చన్ని ఎవరికి బయటికి ఇప్పటికీ లీక్ అవ్వలేదు అంటేనే వాళ్ళు ఎంత కాన్షియస్గా ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో మీకు అర్థమైపోయి ఉండాలి. సో అస్సలు నాకు తెలిసి ఆ టీంలో కూడా సగం మందికి తెలిసి ఉండదు కరెక్ట్గా. యా, సో అంత కేర్ఫుల్గా ఉంటారు ఆ విషయంలో. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఓకే, ఫైనల్గా ఈ బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడలేదు, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? నా ఫేవరెట్ కట్టప్పేనా? మరి ఆ కట్టప్ప బాహుబలిని చంపాడు అనుకుంటున్నారా? చంపాడని చూపించారు, మీరు అనుకుంటున్నారా? చంపాడు అందరూ. ఎందుకు ఏంటి అసలు ఎలాంటి పరిస్థితుల్లో, ఇది మనం సెకండ్ పార్ట్లో చూడాలి.
అంతే. సో మీరు కూడా మిగిలిన వ్యూవర్స్లో ఆడియన్స్లో వెయిట్ చేస్తున్నారు డెస్పరేట్లీ. బాహుబలి ఫ్యాన్. అండ్ ద వెయిట్ ఈస్ వర్త్. అంతే కదా, వర్త్ ఇట్ కంప్లీట్లీ. సో నానికి కూడా కథ తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సరే, బట్ మీలాగా మేము వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ వాట్స్ గోనా బి ఆన్ ద బిగ్ స్క్రీన్. లెట్స్ సీ.